హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగుల కల పీఆర్సీ, ఐఆర్‌పై వార్త. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ మరియు పరిపాలనా పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు ఒక కీలకమైన మలుపులు చోటు చేసుకున్నాయి. ఇటీవల జరిగిన ఒక అత్యంత ముఖ్యమైన సమావేశంలో వివిధ ఉద్యోగ సంఘాల నేతలు ఒక సమగ్రమైన ప్రెస్ మీట్ నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం ఎదుట తమ డిమాండ్లను అత్యంత పకడ్బందీగా ఉంచారు. ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం నుండి వారసత్వంగా వచ్చిన పెండింగ్ బకాయిలు, అరియర్స్ ఇంకా అలాగే నిలిచిపోయాయని, వాటి విడుదల చేయడంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం సరైన వేగాన్ని ప్రదర్శించటం లేదని తమ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఉద్యోగుల జీవన ప్రమాణాలను నేరుగా ప్రభావితం చేసే మధ్యంతర భృతి మరియు కొత్త వేతన సవరణ సంఘం, నూతన పీఆర్సీ ఏర్పాటు వంటి అంశాల్లో ప్రభుత్వం నుండి ఆశించిన స్థాయిలో చొరవ కనిపించటం లేదని వారు ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాల ప్రకారంగా అధికారం చేపట్టిన వెంటనే ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కిస్తారనైతే ఆశించిన ఉద్యోగులకు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి నిశ్శబ్దం తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది. మరి ఈ క్రమంలోనే ఉద్యోగ సంఘాల నుంచి వస్తున్న విమర్శలు మరియు ఒత్తిడిని గమనించినటువంటి కూటమి ప్రభుత్వంలోని కొంతమంది కీలక అధికారులు మరియు ప్రభుత్వ పెద్దలు ఒక స్పష్టమైన హామీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఉద్యోగులకు ఖచ్చితంగా మేలు చేస్తామని, గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ప్రతి హామీని తూచా తప్పకుండా అమలు చేస్తామని వారు భరోసా ఇస్తున్నారు. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ మాట తప్పదని, ఉద్యోగుల సంక్షేమమే తమ ప్రాధాన్యతని పునరుద్ఘాటించారు. అయితే ఇక్కడ ఉద్యోగుల వైపు నుండి వినిపిస్తున్న ప్రధాన వాదన ఏమిటంటే, ఈ మాట కేవలం ప్రకటనకే పరిమితం కాకూడదు అని అంటున్నారు. గతంలో కూడా ఇలాంటి మాటలు విన్నాము. కానీ అవి ఆచరణలోకి వచ్చేసరికి ఏ ఏళ్ళు గడిచిపోతున్నాయనైతే వారు గుర్తు చేస్తున్నారు. హామీలు మాటలుగా ఉండిపోకుండా వెంటనే జీవోల రూపంలో వెలువడి నగదు బకాయిలు ఖాతాలో జమ అయితేనే ప్రభుత్వ చిత్తశుద్ధిని మేము నమ్ముతామని సామాన్య ఉద్యోగులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇదే సందర్భంలో రాష్ట్రంలోని అతిపెద్ద ఉద్యోగ సంఘమైనటువంటి ఏపీ ఎన్‌జీఓ తన క్రియాశీలక పాత్రను మరోసారి చాటుకుంది. ముఖ్యంగా వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఏపీ ఎన్‌జీఓ సంఘం నిరంతరం కృషి చేస్తోందని, వారు ఎల్లప్పుడూ ఒక రక్షణ కవచంలా అండగా నిలుస్తుందనైతే ఆ సంఘం అధ్యక్షులు విద్యాసాగర్ గారు స్పష్టంగా ప్రకటించారు. వాణిజ్య పన్నుల శాఖలో పనిచేసేటటువంటి సిబ్బందికి ఉన్న పని ఒత్తిడి, పెండింగ్‌లో ఉన్నటువంటి పదోన్నతులు మరియు ఇతర మౌలిక వసతుల కోసం కొరత గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఈ బాధలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వారితో చర్చలు జరిపి వీలైనంత త్వరగా పరిష్కరించేలాగా తమ సంఘం గట్టిగా పోరాడుతోందని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఇది కేవలం ఒక హామీ మాత్రమే కాదని, ఉద్యోగుల హక్కుల కోసం తాము చేసే నిరంతర యుద్ధమని ఆయన పేర్కొన్నారు. అయితే అమరావతిలో ఇటీవల జరిగినటువంటి కమర్షియల్ టాక్స్ అండ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈ అంశంపై లోతైన చర్చలు జరిపింది. సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి నేతలు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులతో మాట్లాడి క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులను తెలుసుకున్నారు. మొత్తం మీద ఈ సమావేశం ద్వారా ఒక ముఖ్యమైన సందేశాన్ని ప్రభుత్వం వైపు పంపారు. అటువంటిది అదేమిటంటే, కేవలం జీతాలు ఇవ్వటమే కాకుండా రావాల్సిన డీఏ అరియర్స్, పీఆర్సీ బకాయిలు మరియు హెల్త్ కార్డుల వంటి ఇతర ఆర్థిక సమస్యలపై కూడా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అనుకున్న విధంగా కాకుండా ఉద్యోగుల అవసరాలకు మరియు వారి కుటుంబాల ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలని వారు కోరారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం నుండి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోతే తమ నిరసన సెగలను మరింత పెంచుతామని, అవసరమైతే ఐక్యంగా పోరాటానికి సిద్ధమవుతామని ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరించారు.